హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ప్రీవియస్గా మనల్ని ఈవీఎస్ అలాగే సైన్స్ సోషల్లో మనకు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అనేసి మనం ఈ వీడియోలో చూద్దాము. అలాగే మెథడాలజీ క్వశ్చన్స్ కూడా ఎలా అడుగుతున్నారు అనేసి ఈ వీడియోలో క్లియర్గా అయితే చూద్దామండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఉడికించిన కోడిగుడ్లో పసుపు రంగు భాగాన్ని ఆవరించి ఉండే తెల్లని పదార్థం అనేసి అడిగారు. ఆప్షన్స్ ప్లాస్మా, జెల్లీ, ఆల్బుమిన్ అలాగే సొనా అనేసి వచ్చారు. సో తెల్లగా ఉండేటటువంటి పదార్థాన్ని మనం ఏమంటామండి? ఆల్బుమిన్ అనేసి చెప్తాము. ఆప్షన్ 3 రైట్ అండి. నెక్స్ట్, వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు అలాగే చాలా ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు వీడియోలలో ప్రతిరోజు కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నామండి. అలాగే కంటెంట్ కానీ మీకు ఏ సబ్జెక్ట్స్ కావాల్సిన ప్రాక్టీస్ బిట్స్ అయినా కూడా మీరు కామెంట్ అయితే చేయండి. వాటికి సంబంధించినటువంటి కొత్త సిలబస్ నుంచి మీకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చను, ఖరీఫ్ పంట పండించే కాలం అనేసి అడిగారండి. సో ఇక్కడ మనకు ఖరీఫ్ పంటను ఎక్కువగా ఏ కాలంలో పండిస్తాం? మనము వర్షాకాలంలో పండిస్తారండి. ఖరీఫ్ పంటను ఏ కాలంలో పండిస్తామంటే వర్షాకాలంలో పండిస్తాము. అలాగే రబీ పంటను వచ్చేసి శీతాకాలం అండి. రబీ పంటను వచ్చేసి శీతాకాలంలో పండిస్తాం. నెక్స్ట్, 4 సెకండ్లలో 40 సార్లు డోలనం చేసే లోలకం యొక్క పౌనపున్యం అడిగారండి. సో 40 సార్లు చేస్తుంది. ఎన్ని సెకండ్లలో? 4 సెకండ్స్లో. కాబట్టి ఎంత అవుతుందండి? 10 హెడ్జెస్ అవుతుంది. పౌనపున్యం కాబట్టి హెడ్జెస్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ది, భూమి యొక్క పైపొర ఏది అనేసి అడిగారు. ఆప్షన్స్ ఫస్ట్ కేంద్రకము, వాతావరణము, భూపటలము, భూప్రావారం అనేసి వచ్చారండి. సో మనకు భూమి యొక్క పైపొరను ఏమంటామండి? భూపటలం అంటామండి. నెక్స్ట్ వచ్చేసి భూప్రావారము. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి భూకేంద్రకం అండి. భూమి యొక్క పైపొర ఏంటండి? భూపటలము, భూప్రావారము, కేంద్రకం. సో ఇక్కడ పైపొర అడిగారు కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఊపిరితిత్తులు మరియు చర్మం ద్వారా కూడా శ్వాసించే జీవి ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ మానవుడు, కప్ప, కుక్క, వానపాము అనేసి ఇచ్చారండి. సో కప్ప వచ్చేసి మనకు ఉభయచర జీవి, అంటే మనకు భూమి మీద అలాగే నీటిలో కూడా శ్వాసిస్తుంది. కాబట్టి నీటిలో ఉన్నప్పుడు చర్మం ద్వారా, అలాగే బయట ఉన్నప్పుడు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తుందండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? కప్ప. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎలక్ట్రిక్ హీటర్లలో ఉండే తీగ చుట్ట ఏది అనేసి అడిగారండి. ఆప్షన్స్ ఫిలమెంట్, ఎలిమెంట్, వలయము, స్ప్రింగ్ అనేసి వచ్చారు. సో మనకు ఎలక్ట్రిక్ బల్బులో ఉండేది ఫిలమెంట్ అండి. ఇక్కడ ఎలక్ట్రిక్ హీటర్లలో ఉండేది ఏంటంటే ఎలిమెంట్ ఉంటుంది. ఎలిమెంట్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, కేవలము ఒక పెద్ద డిస్క్ ఆకారపు కండర పాదంతో కదిలే జంతువు ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది వానపాము, బొద్దింక, నత్త, తాబేలు అనేసి వచ్చారండి. సో మనకు కేవలము ఒక పెద్ద డిస్క్ ఆకారపు కండర పాదంతో కదిలే జంతువు నత్త అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, ఒక అపారదర్శక వస్తువు కాంతి మార్గంలో వచ్చినప్పుడు అది ఏర్పరిచేది ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది నీడ, ఇంద్రధనస్సు, ప్రతిబింబము, ఎండమావి అనేసి ఇచ్చారు. సో అపారదర్శకత్వానికి మనకు కాంతి వచ్చినప్పుడు అది ఏం ఏర్పరుస్తుంది? దాంట్లో నుంచి మనకు కాంతి అనేది బయటికి వెళ్ళదు కాబట్టి సో నీడ అనేది ఏర్పడుతుందండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, బట్టలు కుట్టేటప్పుడు దర్జీ వాడే పనిముట్టు ఏది అనేసి వచ్చారు. తాపి, కొడవలి, రంపము, బాబిన్ అనేసి వచ్చారండి. సో మనకు దారం కుట్టేవాళ్ళు, మనకు బట్టలు కుట్టేవాళ్ళు బాబిన్ అనేది యూస్ చేస్తారు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతాన్ని ఆంధ్ర కాశ్మీర్ అంటారు అనేసి వచ్చారండి. హార్సిలీ హిల్స్, కోనసీమ, లంబసింగి, చింతపల్లి అనేసి వచ్చారు. సో హార్సిలీ హిల్స్ అని పిలిచేది ఏదండి? లంబసింగినండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది,
ప్రయాణంలో తమ శక్తిని కోల్పోకుండా ఉండడానికి వలస పక్షులు ఈ ఆకారంలో ప్రయాణిస్తాయి అనేసి ఇచ్చారండి. సో పక్షులు వచ్చేసి దాదాపు అందరికీ తెలిసిందే ఏ ఆకారంలో ఉంటాయండి ఇవి వి ఆకారంలో వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వాటి యొక్క శక్తిని కోల్పోకుండా అవి 1 by 1 వెళ్తూ ఉంటాయి. నెక్స్ట్, పక్షి ఖండం అని పిలువబడే ఖండం ఏది అనేసి అడుగుతున్నారండి. సో పక్షి ఖండం అని మనము ఏ ఖండాన్ని పిలుస్తారు? దక్షిణ అమెరికా అని పిలుస్తారండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ సోషల్కి సంబంధించండి. పంజాబ్ను బ్రిటిష్ ఇండియా కంపెనీ విలీనం చేసుకున్న సంవత్సరం అడుగుతున్నారు. పంజాబ్ను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు విలీనం చేసుకుంది? 1849 సంవత్సరంలో విలీనం చేసుకుందండి. నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాక్యాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఫస్ట్ది, కృష్ణానది అరేబియా సముద్రంలో కలుస్తుంది. నెక్స్ట్, పెన్నా నది మహారాష్ట్రలో ప్రవహిస్తుంది అనేసి ఇచ్చారు. నెక్స్ట్, కావేరీ నది పశ్చిమ బెంగాల్లో ప్రవహిస్తుంది. ఫోర్త్ వన్ వచ్చేసి గంగా నది హిమాలయాల్లో ప్రవహిస్తుంది అనేసి ఇచ్చారు. సో సరైన వాక్యం వచ్చేసి ఆప్షన్ 4 అండి. గంగా నది మనకు హిమాలయాల్లో జన్మిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు కృష్ణానది చూసుకున్నట్లయితే ఇది మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో పుట్టి ఇది దాదాపు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి హంసల దీవి వద్ద ఇది వచ్చేసి మనకు బంగాళాఖాతంలో కలుస్తుందండి. అరేబియా సముద్రం అనేసి ఇచ్చారు, ఇది రాంగ్. నెక్స్ట్, పెన్నా నది వచ్చేసి మహారాష్ట్ర అనేసి ఇచ్చారు. ఇది పెన్నా నది కర్ణాటకలో అండి. పెన్నా నది ఉండేది కర్ణాటకలో మాత్రమే ప్రవహిస్తూ ఉంది. ఇది కూడా బంగాళాఖాతంలోనే కలుస్తుంది. నెక్స్ట్, కావేరీ నది పశ్చిమ బెంగాల్లో ప్రవహిస్తుంది అనేసి ఇచ్చారు. కావేరీ నది కూడా మనకు బంగాళాఖాతంలోనే కలుస్తుందండి. కాకపోతే కావేరీ నది కూడా మనకు కర్ణాటక, తమిళనాడు ప్రవహిస్తుందండి. కావేరీ నది కర్ణాటక, తమిళనాడులో ప్రవహిస్తుంది. పెన్నా నది వచ్చేసి మనకు కర్ణాటకలో ఉంటుందండి, మహారాష్ట్రలో కాదు. సో కాబట్టి ఇక్కడ మీకు ఇచ్చినటువంటి 3 ఆప్షన్స్ కూడా రాంగ్ అండి. రైట్ ఏంది? గంగా నది హిమాలయాల్లో జన్మిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వెలికొండలు ఈ జిల్లాలో కలవు అనేసి ఇచ్చారండి. వెలికొండలు, సో ఇవి ఎక్కడున్నాయండి? మనకు ఎస్పీఎస్ఆర్ నెల్లూరులో ఉన్నాయండి. నెక్స్ట్, నాగార్జున సాగర్ డ్యామ్ యొక్క ఎడమ కాలువ ఏది అనేసి ఇచ్చారండి. నాగార్జున సాగర్ ఎడమ కాలువను మనం ఏమని పిలుస్తాము? లాల్ బహదూర్ కాలువ అనేసి పిలుస్తామండి. సో కుడి కాలువను వచ్చేసి ఏమని పిలుస్తాము? జవహర్ కాలువ అని పిలుస్తాము. కుడి కాలువను వచ్చేసి జవహర్ కాలువ అంటామండి. ఇక్కడ మనల్ని ఎడమ కాలువ అడిగారు కాబట్టి ఎడమ కాలువను వచ్చేసి లాల్ బహదూర్ కాలువ అనేసి చెప్తాము. నెక్స్ట్, వీరి యొక్క సాంఘిక, ఆర్థిక, విద్యా స్థాయిలను జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ పరిశీలించింది అనేసి వచ్చారండి. సో ఎవరివండి? ఇది నేను రీసెంట్గా చెప్పాను, 8th క్లాస్లో ఉందండి. ఇది 8th క్లాస్లో ఉందన్నమాట. సో ఎవరికండి? ముస్లింల యొక్క రిజర్వేషన్లు, వాళ్ళ అక్షరాస్యత శాతము, వాళ్ళు ఎక్కడ చదువుతున్నారు ఏంటి, ఆ విషయాలన్నీ తెలుసుకోవడం కోసము జస్టిస్ రాజేందర్ సచార్ అనేటటువంటి కమిటీ పెట్టిందండి. ముస్లింల యొక్క సాంఘిక, ఆర్థిక, విద్యా స్థాయిలను తెలుసుకోవడం కోసం. నెక్స్ట్, రవాణా వాహనాలను నడపడానికి కావాల్సినటువంటి కనీస వయసు ఎంత అనేసి అడిగారండి. సో రవాణా వాహనాలు నడపాలంటే కనీసం 25 సంవత్సరాలు ఉండాలి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, పల్లవ రాజ్యానికి రాజధాని ఏది అనేసి ఇచ్చారు. పల్లవ రాజ్యానికి రాజధాని ఏదండి? కాంచీపురం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, భారత పార్లమెంటు వీటిని కలిగి ఉంటుంది అనేసి ఇచ్చారండి. సో భారత పార్లమెంట్లో ఎవరెవరు ఉంటారు? 3 అయితే ఉంటారు. రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి. వీళ్ళ 3ని కలిపి మనము భారత పార్లమెంట్ అనేసి చెప్తాము. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ది, భారతదేశంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రతి సంవత్సరం ఏ నెలలో నిర్వహిస్తారు అనేసి వచ్చారు. సో రోడ్డు భద్రతా వారోత్సవాలు ఎప్పుడు జరుపుకుంటామండి? జనవరిలో జరుపుకుంటాం, జనవరి మొదటి వారంలో. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ ప్రజాస్వామ్యము ఆవిర్భవించిన దేశం ఏది అనేసి ఇచ్చారు. మనకు ప్రజాస్వామ్యం ఎక్కడ ఆవిర్భవించిందండి? గ్రీస్లో అండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అది మల్చింగ్, ర్యాక్ డ్యామ్, షెల్టర్ బెడ్లు అనేవి దీన్ని సంరక్షించే పద్ధతులు. సో ఇవి వచ్చేసి దేన్ని సంరక్షించేవి అండి? నేలను సంరక్షించేటటువంటి పద్ధతుల్లో ఇవి అండి. నేల అంటే కొట్టుకొని పోకుండా, అలాగే ఈ మల్చింగ్, ర్యాక్ డ్యామ్, అలాగే షెల్టర్ బెల్స్ అనేవి ఉపయోగిస్తూ ఉంటారు. నేలను సంరక్షించే పద్ధతులు ఇవన్నీ కూడా. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని 51A అధికరణ దేన్ని వివరిస్తుంది అనేసి వచ్చారండి. సో 51A అనేది ప్రముఖంగా మనకు దేన్ని వివరిస్తుంది? ప్రాథమిక విధులను గురించి చెప్తుందండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం సత్యాలను సంచితం చేయడం కాదు, మరలా ప్రయోగాలు చేసి కొత్త రీతులను రూపొందించడమే అని చెప్పిన వారు ఎవరు అనేసి అడిగారండి. సో ఇవి వచ్చేసి మనకు మెథడాలజీకి సంబంధించండి. సో మనకు మెథడాలజీలో వచ్చేసి సైన్స్, సోషల్ రెండు కలిపి ఉంటాయి కాబట్టి దాంట్లో ఒక 2 బిట్స్ కానీ అట్లా ఇస్తారండి. దీంట్లో ఒక 2 బిట్స్ కానీ, లేకపోతే దేంట్లో ఒక దాంట్లో 3-2 అట్లా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఎవరు అంటే రాబర్ట్ మెక్ ఆర్థర్ అండి. శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం సత్యాలను సంచితం చేయడమే కాదు, మరలా ప్రయోగాలు చేసి కొత్త రీతులను రూపొందించడమే అని చెప్పింది ఎవరంటే రాబర్ట్ మెక్ ఆర్థర్. నెక్స్ట్ అది విషయ అవగాహనకు సంబంధించిన ప్రశ్నలు గుర్తించండి అనేసి ఇచ్చారండి. చూద్దాం ఆప్షన్స్. మొక్కల శ్వాసక్రియ గురించి మరింత తెలుసుకోవడానికి వృక్ష శాస్త్రవేత్తను ఏ ప్రశ్నలు అడుగుతావు? ఆప్షన్ 2 కొన్ని గృహోపకరణ చిత్రాలను గీయండి. ఆప్షన్ 3 చెరువులు ఎలా కలుషితమవుతాయి. ఆప్షన్ 4 పక్షులను కాపాడటానికి నీవు ఏమి చేస్తావు అనేసి ఇచ్చారండి. సో విషయ అవగాహనకు సంబంధించింది ఏది అంటే దీంట్లో ఆప్షన్ 3 అండి. చెరువులు ఎలా కలుషితం అవుతాయి అనేటటువంటిది విషయ అవగాహనకు సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అది జ్ఞానాన్ని పాఠశాల వెలుపలి జీవితానికి అనుసంధానించాలి అని నిర్దేశించినది ఎవరు అనేసి ఇచ్చారండి. సో ఎవరు అంటే NCF 2005 అండి. జ్ఞానాన్ని పాఠశాల వెలుపలి జీవితానికి అనుసంధానం చేయాలి అనేసి నిర్దేశించింది ఎవరు అంటే NCF 2005. నెక్స్ట్ అది సోషల్ మెథడాలజీకి సంబంధించండి. పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అని అన్నది ఎవరు అంటే గాంధీ అండి. చాలాసార్లు మనకు ఎక్కువగా రిపీట్ అవుతుందండి మెథడాలజీలో ఈ క్వశ్చన్ మాత్రం. పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అని అన్నది ఎవరు అంటే గాంధీ. నెక్స్ట్ క్వశ్చను, తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు తీసుకెళ్తే దాన్ని ఏమంటామండి? సంశ్లేషణ అంటాం. సంశ్లేషణ తెలిసిన విషయాల నుండి అంటే చిన్న చిన్న విషయాల నుంచి తెలియని విషయాలంత వరకు తీసుకొని వెళ్తే దాన్ని సంశ్లేషణ అంటాం. నెక్స్ట్ క్వశ్చను, ఈ స్వరూపాలు పసుపు పచ్చని రంగులో చూపబడతాయి అనేసి ఇచ్చారండి. సో మనకు పర్వతాలు అనేసి ఇచ్చారు. పర్వతాలు వచ్చేసి మనకు ఏ రంగులో చూపిస్తామని మనము గోధుమ రంగులో చూపిస్తాం. పర్వతాలు గోధుమ రంగులో చూపిస్తాము. నెక్స్ట్ మైదానాలు కానీ పల్ల భూములు కానీ మనము గ్రీన్ కలర్లో చూపిస్తాం. గ్రీన్ కలర్లో అండి ఆకుపచ్చ రంగులో. పీఠ భూములు వచ్చేసి మనకు పసుపు రంగులో చూపిస్తాము. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఏ స్వరూపాలను పసుపు రంగులో చూపిస్తాము అంటే పీఠ భూములండి. సముద్రాలు అనేసి ఇచ్చారు. సముద్రాలు మనకు నీలి రంగులో చూపిస్తాము. అది అందరికీ తెలిసిందే. సో ఇవి వచ్చేసి మనకు సైన్స్, సోషల్కి సంబంధించి అలాగే మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్ అండి. ఈ విధంగా మనల్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో వీడియో చూస్తున్న వాళ్ళు మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.